ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఈ ఇంటర్వ్యూ మాత్రం నా మనసుకి నచ్చింది. ఎందుకో తెలీదు చెయ్యాలి అనిపించింది. ఈరోజు నేను డైరెక్ట్‌గా అమ్మవారితో మాట్లాడబోతున్నాను. ఏంటి అమ్మవారితో మాట్లాడబోతుంది, పిచ్చి మాటలు ఏంటి అనుకుంటున్నారు కదా! 9థ్ క్లాస్ చదివే ఒక అమ్మాయి ఒంటిపైకి అమ్మవారు రావడము, భూమి లోపల ఉన్న విగ్రహాన్ని బయటికి తీయడము, నిత్యం తన ఒంటి మీదనే ఉండు అందరికీ వాక్కు చెప్పడము చాలా జరుగుతున్నాయి ఒక 1 ఇయర్ పాటు. సో ఆ అమ్మాయి ఈరోజు నా ముందున్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది సౌందర్యతోనే కదా? ఎస్. ఓకే. ఏం చదువుతున్నావు ప్రెసెంట్? 10th క్లాస్. 10th క్లాస్. ఎక్కడ ఊరు ఎక్కడ? విలేజ్ ఆమన్గల్ సైడు, ఉర్కొండ మండలం, తిక్నాలపల్లి గ్రామంలోనే చిన్న పల్లెటూరు మాది. గ్రామంలోనే మళ్ళీ చిన్న పల్లెటూరు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు. సొంత పొలం ఉందా? సొంత పొలం ఉంది. తమ్ముడు అక్క అట్లా ఎవరైనా ఉన్నారా? తమ్ముడు నేను ఇద్దరమే. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తను 9th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు తను 9th క్లాస్. ఓకే. నార్మల్ చిన్నప్పటి నుండి పూజలు చేయడము, టెంపుల్స్కి వెళ్ళడము అట్లా అలవాటు ఉందా? లేదక్క, అలవాటు లేదు. ఓకే. ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటావా? హాస్టల్లో ఉండే 7th నుంచి 9th దాకా హాస్టల్లోనే చదువుకున్నా. స్కూల్ హాస్టల్లో? స్కూల్ హాస్టల్ పక్కనే ఉండేది. ఓకే. ఊర్లోనేనా లేదంటే సిటీలో? సిటీలోనే చదువుకున్నా, సంతోష్ నగర్ మలక్పేట ఏరియాలో. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇలా అమ్మవారు వస్తుంది అని చెప్పి? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పౌర్ణమి రోజున. పౌర్ణమి అంటే 2023 పౌర్ణమి. మంత్ ఏమన్నా గుర్తుందా? ఏ నెలలో? ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఆగస్టే అనుకుంటున్నా. ఆగస్టులోనే రాఖీ పౌర్ణమి అప్పుడు అనుకుంటున్నా. రాఖీ పౌర్ణమి ముందు ఎలా అంటే నీకేమనిపించింది? ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఎలా ఉండే నీకు? టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు, బట్ నైట్ టైంలో 1 ఆ మధ్యలో వచ్చేసింది. నాకు కూడా తెలీదు వచ్చినట్టు, ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుసు. ఏ టెంపుల్కి వెళ్ళావు? ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళిన. బల్కంపేట పక్కనే, హాస్టల్ పక్కనే ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉండేది. తన టెంపుల్కి వెళ్తే ఓకే. నార్మల్ గా అయితే మాకు తెలుసు, తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు ఉంటది. అమ్మవారు ఇలా పూనకం రావడం గానీ, అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఆకు చెప్పడము, ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉండుంటది. కానీ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కష్టాలు పడడము అలా అవుతుంటది అని అంటారు కదా. తర్వాత మనం అలా ఏమైనా జరిగిందా? చాలా జరిగింది. ఓకే. ఏం ఫేస్ చేసావు? హెల్త్ ప్రాబ్లమ్? ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏది చక్కగా చెప్పకపోవడం, హార్ట్ అటాక్ ఉందన్నారు, చాలా ఉందన్నారు, కానీ క్లారిటీగా అయితే ఏది తెలియలేదు. ఇది ఉంది, నీకు ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేదు, కానీ ఇంటిచ్చిరు ఇది ఉంది ఇది అది ఉందని. బట్ క్లారిటీకి ఎందుకంటే ఇది మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట. అందుకే అంటున్నాను, మనం ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతా నార్మల్ అని వస్తుంది, కానీ ఒంట్లో అస్సలు బాగుండదు. ఏదో ఒక ప్రాబ్లమ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. వాటన్నింటిని దాటుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చెప్పించుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇలా అంటే మన సైడ్ ఎట్లా చెప్తారంటే ఎల్లమ్మ కొంటతనము, శివయ్య కొంటతనము, మనం ఏదో పండుగలు చేసుకుంటామని చెప్పి చేసుకోలేదు, మొక్కులు ఉన్నాయి, బోనాలు ఉన్నాయి, ఇట్లా చాదబడి చేసింది అంటారు, చాలా అంటారు. ఓకే. సో నీకు డైరెక్ట్ గా అమ్మవారి పైకి వచ్చేసింది? డైరెక్ట్ గా పైకి వచ్చేసింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాట వచ్చిందా? మాట రాలే, ఏడ్చినానంట. ఓకే. గట్టి ఏడ్చినానంట, అరుచుకుంటూ వాళ్ళని కూడా దగ్గరికి రానికపోవడం, దూరం వెళ్ళండి అని చెప్పడం. ఓకే. చాలా ఫ్రెండ్స్ అందరు చాలా భయపడ్డారు. అంటే వాళ్ళు సీనియర్స్ ఉండే అప్పుడు, సో అంతా భయపడ్డారు, కానీ బయటికి ఎవరికి చెప్పుకోలేదు. ఇలా ఉంది తనకు, ఇలా ఉంది, పేరెంట్స్ వరకు పోనీయలేదు. ఫస్ట్ మనం కనుక్కొని తర్వాత చెప్దాం అనేసి వార్డెన్ వరకు కానీ, హాస్టల్లో ఉన్న ఆంటీస్ వరకు కానీ పోనివ్వలేదు. తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్ కి కానీ వార్డెన్ కి కానీ చెప్పడం జరిగింది. ఓకే. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు ఇలా అమ్మవారే వస్తుంది అని? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా అమ్మవారు వస్తుంది, సో తన ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి, టెంపుల్లో కూడా పూజారి తాత చెప్పారు ఇలా వస్తుంది ఒంటిపైకి, మంచిదే అని తనది కూడా ఒక మాట చెప్తే ఆ తర్వాత నమ్మిర్రు. ఓకే. నీకు అంటే నార్మల్ ఫస్ట్ టైం మిడ్ నైట్ వచ్చింది 1 o'clock అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్ కి వెళ్ళినప్పుడు టెంపుల్లో కూడా వచ్చింది పూజారి ముందు. టెంపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ నైటే వస్తుండే. ఓన్లీ నైట్? నన్ను ఎవరైనా ఏమైనా అంటే, లేకపోతే నేను బాధలు ఉంటే వచ్చేసేది.
ఓకే. వెంటనే స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా ఏమన్నా అంటే తిట్టడము అట్లా గొడవలు అవ్వడము. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరూ ఓకేనా? భయం ఓకే. అప్పుడు అంటే ఫుల్ భయం భయం ఉంటది ఇప్పుడు కదా. కూడా భయపడతారు ఒక్కొక్కసారి. భయం కామన్ ఇంకా, ఎందుకంటే అప్పుడు వచ్చే ఆ రూపం డిఫరెంట్ గా ఉంటది కదా. ఓకే. అలా పూజారి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పారా? చెప్పాము. అప్పటికి కూడా మమ్మీ వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంది కానీ ఇలా లేదు, లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుర్రు కానీ ఇలా నమ్మలేదు అప్పటికి కూడా. ఓకే. చాలా చోట్ల తిరిగినాం, చాలా తిరగని చోట్ల, చాలా దూరం, 1 day 2 days జర్నీ, చాలా తిప్పిర్రు. అన్ని తెలుసుకున్నాక అప్పటికి కూడా వద్దు అనుకుర్రు, ఒకటే బిడ్డ ఆడపిల్ల, కదా వద్దు, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చిన్న ఏజ్. మనోళ్ళే ఏమనుకుంటారేమో అనేసి చాలా ఆలోచించారు, చాలా సఫర్ అయ్యారు ఓకే. నా కోసమని. అలా 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 బయటపడ్డది. అలా అలా అమ్మవారు కూడా సత్యం చూపించింది, ఇలా మంచిగా ఉంటుంది, ఇలా ఉంటుంది. తను కూడా మాకు నమ్మబుద్ధి నీకు అయింది. అమ్మవారు వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి మాట వచ్చింది ఒంటి మీదకి వచ్చిన అమ్మవారు తర్వాత? వచ్చిన తర్వాత 3-4 days కే వచ్చేసింది మాట. అంటే నువ్వు నిజంగా అమ్మవారా లేకపోతే దయ్యమా అని అన్నారు. అప్పుడు కోపంలో వచ్చేసింది అని మా ఫ్రెండ్స్ చెప్పారు హాస్టల్లోనే. ఆ చిన్న పిల్లలే అడిగిండ్రా? అంటే వాళ్ళు సీనియర్స్ కదా అక్క, 10th class. అయినా కూడా వాళ్ళే కనుక్కున్నారు. కనుక్కొని అమ్మ వాళ్ళకి అంతా చెప్పి, అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు పెట్టిందా? ఇలా ఇలా వద్దు చాలా మమ్మీ వాళ్ళని కొరకడము, డాడీని కొరకడము, రక్తం తీయడము, లేకపోతే నాది నేను కొరుక్కోవడము, అలా గొంతు పట్టుకోవడము. చాలా కళలు పడ్డాయా ఏమన్నా? చాలా పడ్డాయి. నాకు అమ్మవారు రాకముందే కళలు వచ్చింది, ఇట్లా జుట్టు విరబోసుకొని ఒక ఆమె ఇట్లా చెప్తున్నట్టు. చిన్న పాప? చిన్న పాప, మరీ అంత చిన్న పాప లేకుండే, నా ఏజ్ అమ్మాయి. అలా కళలోకి వస్తే మమ్మీకి ఇట్లా చెప్పిన, మమ్మీ ఇలా చెప్తుంది ఆమె జుట్టు విరబోసుకొని అంటే, మమ్మీ ఏం కాదు మామూలు కళలే అని చెప్పింది. ఏం చెప్పారంటే, నువ్వు కూడా ఇలా చేస్తావు, నీకు కూడా ఇలా అమ్మవారు వస్తుంది అని తను నాకు చెప్పింది. మమ్మీ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఏదో బుగులు బుగులు అనిపించింది, ఏదో జరుగుతుందేమో. మమ్మీకి నెక్స్ట్ డే నేను మార్నింగ్ కాల్ చేసి చెప్పిన, మమ్మీ ఇలా వచ్చింది అనేసి. మమ్మీ ఉండేసి ఏం కాదు నార్మల్ అని చెప్పింది. నార్మల్ గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటది, చెరువులు బావులు అట్లాంటి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని, నాగుపాము అనిపించిన ఎల్లమ్మ తల్లి. నాగుపాము కనిపించింది, చాలా సార్లు కనిపించింది. కలలోనా బయట కూడా? బయట కూడా కనిపించింది, డైరెక్ట్ నా ముంగల్కే వచ్చి నిలబడ్డది. ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కాదు, అంటే నాకు దేవుడు వచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది. తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము వెంటబడ్డదంట. ఓకే. వాళ్ళు అంటే పని చేసుకుంటున్నప్పుడు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు ఏం చేయలేదంట, జస్ట్ వెంటబడి అంటే ఆడుతుంది వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు తొక్కేసిరంట బండితోటి, అయినా సరే ఏం చెయ్యలేదు అని చెప్పిర్రు. ఓకే. అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది? అదెలా అంటే, ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు 1 yearలోనే నా సత్యం ఏందో చూపిస్తా అన్నది. ఆ తర్వాత బుట్టలు రావడం కానీ, లేకపోతే ఆమె రూపం కనిపించడం కానీ, పాములు నిత్యంగా కనిపించడం నీకు. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి కూడా కనిపించింది. మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము కనిపించింది. సార్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు, వాళ్ళకి కూడా ప్రాబ్లం తెలుసు, చాలా మంచి వాళ్ళు మా సార్స్, చాలా అర్థం చేసుకుంటారు. అర్థమవుతుందా మా సబ్జెక్ట్స్? అర్థమవుతుంది. అలా అలా ఇక అమ్మ మీద భారం వేసుకొని ఉన్నా. ఎలా రోబో కదా సినిమాలో చూపించినట్టు అమ్మవారు వెనకాల నుండి వచ్చి నువ్వు రాయి బిడ్డ వెనక నేను ఉన్నాను లేదు, ఒక్కొక్కసారి గుర్తురాని టైంలో కూడా నువ్వు గుర్తు తెయ్యాలి కదా, అలా అనేసి. ఓకే. నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరం అయినాను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే. అంతే, పాస్ అయితే చాలు. ఓకే. తర్వాత ఇంటర్ చేస్తావా? ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని, కెరియర్ ని? బానే ప్లాన్ చేసుకున్నా, బట్ చెప్పొద్దు, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు మనం ఇంటర్వ్యూలో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు. నీతో కూడా నెక్స్ట్ టైం ఉందేమో. ఓకే, అట్లా అంటావా? గుడి కట్టిన తర్వాత అక్కడికి వస్తాం ఈసారి.
ఖచ్చితంగా నా తల్లి పార్వతి ఇక నా పిండి గంగమ్మ ఇక పాద పాదాన ఇక 10,000 మీకు ఏకశరణం ఇక శివునికి చిన్న బిడ్డను ఇక చిత్రాల ఎల్లమ్మను ఇక గౌన్లాడి బిడ్డను ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను ఇక నా భర్త జమగ్ని రాజా ఇక పరశురాముణ్ణి గన్నా ఇక ఆది పరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక నాకు 24 ఏళ్ల వనవాసాలే పెళ్లి సెట్ అవ్వట్లేదు. అవుతుందా కాదా అనే నమ్మకం ఉందా లేదా? అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది, కానీ కానీ లేట్ ఎప్పుడు అవుతుందో తెలీదు. మాటలు పడుతున్నా. అయితాదిలే, సమయం ఉన్నది. నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ మీకు డెఫినెట్ గా కావాలి, ఏదో ఎవరో ఒకరైతే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి. మీకు తప్పకుండా చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు. ఫోన్లలో అయితే ఏమి చెప్పము, ఏం అనుకోకండి. మీరు ఇంటికి వస్తే డెఫినెట్ గా మాకు అయినంత వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో, ఎంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా. మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు వస్తారని నమ్మకం. చాలా మంది వ్యూస్ వస్తున్నాయి, బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇవ్వట్లేదు. మీకు 10 రూపాయలైనా సరే ఇవ్వండి, మేము ఏం అనుకోము, మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము. డెఫినెట్ గా హెల్ప్ చేయండి. లేని పరిస్థితి అని చెప్పట్లేదు, బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము. ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం. సో మీ సౌందర్య. ఓకే, నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఓకే, అంటే బాడీ ఏదో తెలియని వణుకు, వైబ్రేషన్ వచ్చినట్టు మొత్తం బాడీ అంతా వణుకుతుంది. నేను అందుకే లేచా. నీకు కూడా అట్లనే అనిపించిందా? బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది. అంటే అది అయిపోయేదాకా, అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది. ఆ తర్వాత గుండె దడ తగ్గింది. అంటే అమ్మో, ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము. ఎలా తట్టుకుంటున్నావు అంత ఎనర్జీ? ఇప్పటికి నాకు పెయిన్స్ వస్తున్నాయి. ఓకే, బాడీ పెయిన్స్ వస్తాయి. వచ్చి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు లాగడం, తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. ఓకే, కానీ అసలు నాకు ఇదే డౌట్ గా ఉంది యాక్చువల్ గా. ఎందుకు అంటే నిజంగా అందరికీ వచ్చిన డౌటే, కామన్ పీపుల్, నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా శివయ్య కానీ ఎవరిని చూసుకున్నా, అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులు వస్తూ ఉంటాయి. ఒక 10-15 నిమిషాలు అలా తనలాడిచ్చి ఆ తర్వాత రావడము చెప్పడము జరుగుతుంది. అవును, కానీ ఇలా అసలు సడన్ ఇటు తిరిగే లోపు వచ్చేసింది. అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు, కానీ తను ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో, నేను గుర్తు తెచ్చుకోలేదు. నాకు మనసులో వద్దు అనేసి ఉంది, బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చెయ్యలేను. ఓకే, అంటే కొన్ని చోట్ల అంటారు కదా, నార్మల్ గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా, రాకుండా కొంగుముడు వేసుకుంటారు, నిమ్మకాయ కట్టుకుంటారు. అవును, అలాంటివి ఎప్పుడన్నా నువ్వు చేసినా బట్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు. ఎమర్జెన్సీ కాదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. కొంగుముడు వేసుకున్నా గానీ, నిమ్మకాయ పట్టుకున్నా గానీ. ఓకే, నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి. నేను కూడా ఈ డౌట్ చాలా మందికి అడగాలనుకుంటున్నా, కామెంట్స్ లలో పెట్టండి. కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు, బట్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలియదు. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ లలో పెట్టండి. ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది, కొంగుముడు వేసుకుంటే నిమ్మకాయ కట్టుకుంటే రాదు అని చెప్పి. బోనాలు అంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు షవరింగ్ వచ్చేసి ఆటోమేటిక్లీ ఆగాల ఇక్కడ అనేసి అనిపిస్తుంది. అప్పుడు కొంగుముడు వేసుకున్నా వెళ్ళిపోతా, తెలియకుండా డాన్స్ చేయడము, తెలియకుండానే వెళ్ళిపోతా. ఓకే, ఇట్లాంటివి జరిగినాయా? తెలియకుండానే వెళ్ళి వేరే వాళ్ళ బోనాల దగ్గర డాన్స్ చేయడం అంటే ఎప్పుడు చెప్పిన కదా, దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాతనే బోనాలు ఏమి ఉండే మా హాస్టల్ సైడ్. మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు, అమ్మవారు వేషం వేయడానికి. గర్ల్స్ హాస్టల్ కదా, అలా అని పిలిచిర్రు వాళ్ళు. నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు, ఈ పాప బాగుంది, పెద్ద హెయిర్ ఉంది, సెట్ అవుతుంది అనేసి. కానీ నేను పోలేదు. ఓకే, తర్వాత బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే వెళ్ళి డాన్స్ చేసినానంట. ఓకే,
అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా. కన్ఫర్మ్. ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగినీలని కొంతమంది బోనం ఎత్తుతారు కదా, అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా? ఎందుకంటే ఎల్లమ్మ అంటే ఏడంత్రాల బోనం అంటాం మనం అవును. కదా, అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని అలా ఎత్తుకొని డాన్స్ చెయ్యాలి, బోనం ఎత్తుకొని తీసుకెళ్ళాలి అని? ఎత్తుకున్నా, విలేజ్ పండుగకి ఎత్తుకున్నా, ఇంటి పండుగకి ఎత్తుకుంటా, డాన్స్ చేసిన. బల్కంపేటలో ఎత్తలే, సారీ, గోల్కొండ బోనాలకు ఎత్తిన. ఓకే. అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినానేమో అనుకుంటున్నా. డెఫినెట్ గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను. మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినాను. సో నన్ను ఒక్కసారి గుర్తుపట్టండి. ఏం చెప్పారు? నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా, మంచి దానివి, చాలా చక్కగా డాన్స్ చేస్తున్నావు అన్నారు. ఓకే. గోల్కొండలో ఎత్తిన. నెక్స్ట్ టైం కి బల్కంపేటలో ఎత్తాలన్న కోరిక. ఓకే. వెళ్ళావా ఇప్పుడు బల్కంపేట? వెళ్తానే ఉంటా, 1 month కి 3-4 times. వెళ్ళకపోతే నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. అంటే వేరే వాళ్ళే కన్ఫర్మ్ చేశారా నేను బల్కంపేట వెళ్ళామని నీకు వస్తుంది అని? నేనే కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే. బల్కంపేట ఎల్లమ్మ కానీ, ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా. తెలిసిన వాళ్ళకే తెలియ ఉండొచ్చు. మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద ఆమె. ఓకే. 18 villages బోనాలు ఎత్తుతారు అక్కడ. ఇయర్స్ కి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడ అది? అటు మా సైడే. ఓకే. ఓకే. రంగాపూర్ ఎల్లమ్మ. ఓకే. సో అక్కడ కూడా నేను ఎత్తిన. ఓకే. అమ్మవారి రప్పించుకున్నారు. మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు, ఆ స్థలం కూడా తెలియదు. బట్ వెళ్ళినా నేను. నాకు ఆటోమేటిక్లీ అమ్మవారు చెప్పింది, ఇలా అక్కడ ఉన్నా నేను, అక్కడ నన్ను బోనం ఎత్తండి అని. మాకు అసలు నేను ఎక్కడ కూడా వినలే ఆ పేరు. మమ్మీ వాళ్ళే షాక్, అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు, మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి. అది కూడా చాలా పెద్ద, బట్ ఫేమస్, డెవలప్ కాలేదు అంతే. చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా, కానీ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియదు. ఇయర్స్లీ ఒక్కసారైనా చాలా మంది జాతరలుగా సాగుతుంది. 18 ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా. బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక, అక్కడ డెవలప్ చేద్దామనే లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది. ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది నా కళ్ళ ముందే. ఓకే. మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయిన ఆయన. అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటిపైకి వచ్చి, నువ్వు తినేస్తున్నావు, లేకపోతే నా గుడి ఇప్పుడు వరకు మంచిగా అవుతుండే అనేసి. ఓకే. ఆ తర్వాత ఇంకా చనిపోయిండు. టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది, అన్యాయం. చాలా ఆపలేం కూడా, అన్యాయం అయిపోతుంది. రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది. దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో, దేవుళ్ళని ఎలా అయితే బాధ పెడుతున్నారో, టెంపుల్స్ కి అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో, డెఫినెట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే ఉంది. మనుషులకి కర్మ ఉంటదేమో కానీ నిజంగా దేవుళ్ళకి కూడా మేము దేవుళ్ళం రా అని ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. వాళ్ళకి కూడా కష్టాలు తప్పట్లేదు కదా అక్క. మరి దేవుళ్ళు అంటే దేవుళ్ళ కంటే మించిన వాళ్ళు అయ్యారు మనుషులే, తప్పదు ఇంకా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ రా, ఇక్కడ దాకా వచ్చినందుకు, అడిగింది చెప్పినందుకు, అండ్ నా డౌట్ కూడా క్లియర్ చేసినందుకు. పర్సనల్ గా 2 జరిగినాయి. చూద్దాం, ఈ రోజు ఏమైనా కలబడితే డెఫినెట్ గా ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి అక్కడ ఇంటికి వస్తాను. సో అది మన సౌందర్య గురించి. చాలా మంది అంటే నీకు వచ్చిన ఇంటర్వ్యూస్ కింద కానీ కమెంట్స్ కానీ లేకపోతే మాట్లాడే విషయాలు కానీ ఏంటంటే ఏదో డ్రామా చేస్తుంది, అది చేస్తుంది అని అంటున్నారు. 20 లక్షలు ఏదైతే తను చెప్పిందో అది కళ్ళ ముందు కట్టడం కోసం, గుడి కట్టడం కోసం ఆల్రెడీ వాళ్ళు పిల్లర్స్ లేపారు, దానికోసమే వాళ్ళు అడుగుతున్నారు 20 లక్షలు. అది 20 అవుతుందా, 15 అవుతుందా, 10 అవుతుందా మనకు తెలీదు. బట్ వాళ్ళు ఒక ఫిగర్ పెట్టుకున్నారు, మొత్తం పూజలతో కలిపి అనుకుంటున్నారా, ప్రతిష్టాపనతో కలిపి. సో 20 అనుకున్నారు. ఒకవేళ డబ్బు సహాయం లేకపోతే గనుక ఎవరైనా మేస్త్రీలు లేదంటే ఎవరైనా ఇసుక పోసే వాళ్ళు, కంకర వేసే వాళ్ళు ఒక 2-3 డబ్బాలు అట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా హెల్ప్ అయితే అవుతుంది డెఫినెట్ గా. సో చూడండి, కుదిరినంత వరకు హెల్ప్ చేయండి, తప్పుగా అయితే చూడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ రా. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అండ్ ఎవరి మాట పట్టించుకోవద్దు, నీ పని చూసుకుంటూ. ఓకే, అది మా ఇంటర్వ్యూ ఈ రోజు. అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.